భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములలో కేదార్నాథ్ క్షేత్రం అనేటువంటిది చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. అలకానంద నది సమీపంలో హిమవన్నగముల మనోహరమైనటువంటి ప్రకృతి నడుమ ఈ కేదారనాథ స్వామి ఆలయం అనేటువంటిది నెలకొని ఉంది. శివుడు ఇక్కడ స్వయంభూగా కేదారేశ్వరుడుగా నెలకొని ఉన్నాడు. దీనికి ఒక స్థల పురాణం అనేటువంటిది ఉంది. మానవాళికి తపో మార్గము తెలియచేయడానికి విష్ణాంశ రూపులుగా నరనారాయణులు ఇక్కడ ఋషిపుంగవులై వాళ్ళు ఈ బదరికా ఆశ్రమంలో వాళ్ళు తపస్సు చేయడం మొదలుపెట్టారు. అలాగే పార్థివలింగాన్ని, శివుని యొక్క లింగాన్ని స్వయంగా చేసి నిరంతరము కూడా వాళ్ళు భక్తితో సేవిస్తూ ఉండేవారు. వీరిద్దరూ కూడా ప్రతిరోజు అంటే బదరికా ఆశ్రమంలో ఆశ్రమవాసము, కేదారానికి వెళ్ళి అక్కడ శివలింగార్చన చేస్తూ ఉండేవారు. లోక కళ్యాణానికై నిశ్చల తపస్సులో వాళ్ళు ధ్యానమగ్నులై ఉంటూ ఉండేవారు. ఇలా వాళ్ళు చేసినటువంటి ఈ పార్థివలింగము కాలక్రమాన ప్రకృతి వశమున కనుమరుగైపోయింది. మళ్ళీ కేదారేశ్వరుణ్ణి ద్వాపర యుగంలో పాండురాజు తనయులు పాండవులు అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కురుక్షేత్ర యుద్ధానంతరము భాతృ బంధు గురుహత్య పాతకము వీళ్ళ మనసుని, పాండవుల మనసుని కలిచివేస్తూ ఉంటే పశ్చాత్తాపంతో శివుని అనుగ్రహంకే వాళ్ళు ఈ హిమగిరి ప్రాంతాలకు వచ్చారు. ఎంత వెతికినా పరమశివుడి యొక్క జాడ కనిపించలేదు వాళ్ళకి. ఒకానొక చోట శివుడు వృషభ రూపంలో అక్కడ తిరుగాడ్డం చూసి ఇతనే శివుడని భావించి వాళ్ళందరూ దాన్ని సమీపించడానికి వెళ్ళగా అది వడివడిగా పరిగెత్తసాగింది. అప్పుడు భీముడు చాలా వేగంగా వెళ్ళి ఆ వృషభాన్ని వెనుక పట్టి గట్టిగా లాగితే ఆ పుష్టభాగము శివలింగం కింద మారిపోయింది. అలా స్వయంభూగా వెలిసినటువంటి ఆ శివలింగము ఇది ఈనాడు కేదారేశ్వరునిగా జ్యోతిర్లింగంగా ప్రజల యొక్క ఆరాధన అందుకుంటూ వచ్చింది. ఒకప్పుడు నరనారాయణులచే పూజింపబడినటువంటి పార్థివలింగము దాని స్థానంలో శివుడు స్వయంగా జ్యోతిర్లింగంగా వృషభ పృష్ఠభాగంగా ఇక్కడ ఆవిర్భవించడం అనేటువంటిది లోక కళ్యాణం కోసం జరిగినటువంటి ఒక గొప్ప శివలీలగా మనం భావించవచ్చు. ఈ స్వయంభువే వెలిసినటువంటి ఆ శివలింగాన్ని ఒక వలయాకారణ కంకణం ద్వారా చూడాలి అని ఇక్కడ ఒక ప్రతీతి. అది అంటే అంతర్ముఖులై శివుని ఎలా దర్శిస్తున్నామో అదేవిధంగా కంకణం ద్వారా చూడాలి అని అంటారు. అయితే ఈ హిమవన్నగ ప్రాంతంలో ఉన్నటువంటి కేదార్నాథ్ నిలయము సాక్షాత్ కైలాసంగా భక్తులు భావిస్తుంటారు. 6 మాసాలే దర్శన భాగ్యం ఉంటుంది, కానీ అఖండ దీపము నిరంతరము కూడా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించి మనం గానం చేసుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగములో కేదార్నాథ్ క్షేత్రము. కనుమా మనమున కైవల్యమొసగే ద్వాదశ జ్యోతిర్లింగములు, వినుమా మనసును నిశ్చలపరచి శివమహిమా దివ్య గాథలను. అది అలకానంద నదీ సమీపమున పరమ పవిత్రము బదరికావనము, విష్ణాంశ రూపులు నరనారాయణులు ఇలకు దిగి వచ్చిరి తేజోమయ ఋషి పుంగవులై. ఆత్మతత్వము ఎరుగుట కొరకై ఆత్మానుభూతిని పొందుట కొరకై భువిలో ధర్మము నిలుపుట కొరకై వేలవచ్చరములు తీవ్ర తపమునరించిరి వీరు. వారి తపమును భంగము చేయగా సురరాజు ఇంద్రుడు ఎంత యత్నించినను చిత్తము చెదరక
తపమాగనీయక ఆ దేవేంద్రుని మదము నణిచిరి వీరిరువురు. శివకేశవులకు భేదము లేదు, ఒకరినొకరు జానించుచుందురు. అయినా నిత్యము శివలింగార్చన కొరకై నరనారాయణులు ఇరువురు చేరిరి కేదారమునకు. హిమవన్నగముల మనోహర ఒడిలో పచ్చని వృక్ష పర్వత సానువులలో పార్థివలింగమును స్వయముగా చేసి నిరతము భక్తిగా సేవించిరి వారిరువురు. బదరినందు ఆశ్రమవాసము, కేదారమునందు శివలింగార్చనము, లోక కళ్యాణమునకై నిశ్చల తపము, నరనారాయణులు అవతారమతి నిగూఢము పావనము. కాలక్రమమున ప్రకృతి వశమున పార్థివలింగము కనుమరుగాయెను. ద్వాపరమందున పాండుతనయులచే ప్రతిష్ఠించబడి కేదారేశ్వరుడు లింగస్వరూపునిగా. దుర్యోధనాదుల దుహంకారము తుదకు కారణమాయెను కురుక్షేత్ర యుద్ధమునకు. కృష్ణ పరమాత్ముడు నిలిచెను ధర్మపక్షము, నిర్వీర్యమాయే కౌరవ వంశము బంధుమిత్ర సహితముగా. భాతృబంధు గురుహత్యాపాతకము పాండవ సోదరుల మది కలిచివేయగా, పశ్చాత్తాపముతో సతి ద్రౌపదితో వారు శివానుగ్రహముకై వెడలిరి హిమవన్నగమునకు. పావనమైన హిమగిరులందు పరితాపముతో ఎంత వెతకినను పరమశివుడు జాడ కనుగొనలేక పాండుతనయులు మది కలత చెందుచుండగా. కరుణామయుడు కైలాసనాథుడు వృషభరూపమునట తిరుగాడుట చూసి, వృషభాకృతిని ఈ రీతి శివుడే తెంచెనని ముదముతో వారంత దాని సమీపించసాగగా. వడివడిగా పరిగెడు దాని వెనుక అమిత వేగమున భీముడు వెడలి, వృషభము వెనుకను గట్టిగా పట్టగా ఆ పుష్టభాగమే శివలింగమాయెను. స్వయంభువై వెలసిన ఆ శివలింగమును వలయాకార కంకణము ద్వారా అంతర్ముఖులై అంతరేసునిగనినట్లు దర్శించి తరింతురు భక్తులందరూ. అగాధమైన లోయలతో ఆకాశమునంటెడి పర్వతాలతో పచ్చని రమణీయ ప్రకృతి నడుమ కేదారనాథు నిలయము సాక్షాత్ కైలాసము. 6 మాసములే దర్శన భాగ్యముండును, అఖండ దీపము నిరంతరము ఉండును. ఆదిశంకరులు దర్శించి ముక్తి పొందిన కేదారేశ్వర యాత్ర చేసిన జన్మ సాఫల్యమగును. కనుమా మనమున కైవల్యమొసగే 12 జ్యోతిర్లింగములు. వినుమా మనసును నిశ్చలపరచి శివమహిమా దివ్య గాథలను.